మైత్రి కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నిన్న 4వ తేదీ అనేది హియరింగ్ ఉంది, విచారణ జరుగుతుంది అన్నది కూడా నేను మీకు ముందు వీడియోలో చెప్పాను. అలాగే అది అయితేనే మనకు పేమెంట్లు వస్తాయని కూడా నేను చెప్పడం జరిగింది. ఓకే. డైరెక్టర్లకు ఎవరికీ కూడా బెయిల్ అనేది రాలేదు. దీంట్లో ఎంతమంది డైరెక్టర్లున్నారు? మనకి ఎన్ని అకౌంట్లున్నాయి? అక్కడ పరిస్థితి ఏంది? మొత్తం కూడా నేను కనుక్కుంటున్నానండి. అర్థమైందా? అయన్నీ కూడా మీకు చెప్తాను. చెప్పే ముందు మీరు అందరూ కూడా నా వీడియో నచ్చినోళ్ళు, నేను కరెక్ట్ అప్డేట్ ఇస్తానన్న వాళ్ళు మాత్రమే నా వీడియో చూడండి. ఎవరన్నా ఈయన కరెక్ట్‌గా అప్డేట్ ఇవ్వడు, ఈయనకి తెలీదు అనుకున్న వాళ్ళు నా వీడియోని బ్లాక్ చేయండి. అర్థమైందా? దీంట్లో ఎలాంటి మొహమాటం అయితే వద్దు. నేను వ్యూస్ కోసమో, డబ్బుల కోసమో అన్నది ఏం లేదు. అర్థమవుతుందా? నేనేదో నాకు గూడా 800 మంది టీమ్ ఉంది. ఆ టీమ్‌కి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి అనుకోని నేను అందరికి కూడా ఫోన్ చేసి మాట్లాడలేని స్థితిలో నేను వీడియో పెట్టుకుంటున్నాను. కొంతమంది నాకు కాల్ చేసి మీరు వీడియో పెట్టకూడదు అంటున్నారు. ఓకేనా? ఈ కంపెనీ వచ్చి ప్రతి ఒక్కరికి దీంట్లో ఎంతమంది పీపుల్స్ ఉన్నారో దాదాపు 65 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ కంపెనీకి ఓనర్లు అనుకోవాల్సిందే. ఈ కంపెనీ సభ్యులు అనుకోవాల్సిందే. అర్థమైందా? ఈ కంపెనీ గురించి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. నేను లేదని చెప్పడం లేదు. ఇది నా టీమ్ మెంబర్స్‌కి నాకు గూడా హక్కుంది. పెట్టొద్దనడానికి ఎవరికీ రూల్స్ అనేది లేదు. పెట్టబాకని చెప్పేదానికి గూడా వాళ్ళకి అధికారం గూడా లేదు. ఓకేనా? వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఇది చేసుకోవాలి. ఓకే. నేను చూడొద్దని ఎవరిని అనలేదు. నా వీడియో గూడా గ్రూపుల్లో షేర్ చేయొద్దు. ఎందుకంటే ఇది ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఓకేనా? మీకు అమౌంట్ రాలేదని బాధ ఉండొచ్చు. లేదని చెప్పలే. నాకు గూడా బాధ ఉంది. కానీ అక్కడ ఉండే స్థితిని కూడా మనం ఆలోచించుకోవాలని గాని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఓకేనా? డైరెక్ట్‌గా బెయిల్ వస్తుందండి. నెక్స్ట్ అప్డేట్ అంటున్నారు. నెక్స్ట్ హియరింగ్ అనేసి ఇప్పుడు 11 పోయింది, 17 పోయింది, 27 పోయింది, 4 పోయింది, ఇప్పుడు 13కి పడింది. అర్థమైందా? అక్కడ సిట్యుయేషన్ అలా ఉంది. కొన్ని ఫోటోస్ కూడా నేను ముందు వీడియోలో పెట్టడం జరిగింది. ఎంతమంది లాయర్లు కోర్టులో మాట్లాడే విషయాలు కూడా పెట్టడం జరిగింది. ఆ వీడియో కూడా అన్ని గ్రూపుల్లో నేను షేర్ చేయడం కూడా జరిగింది. అల్టిమేట్ స్థితిలో మాకు అమౌంట్లు ఇవ్వలేదనేసి మీరు బాధతో నన్ను తిట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైందా? నేను వీడియో పెట్టడానికి కారణం కూడా ఇదే. నేను మైత్రి గురించి వీడియోలు పెడతాను. అర్థమైందా? కంపెనీ నాకు కూడా సొంతం ఉంది. నేను కూడా దీనిలో ఒక నంబర్‌ని. అర్థమైందా? మైత్రి అప్డేట్ వస్తే నేను చెప్పుకుంటున్నాను. ఎవరికైతే నచ్చలేదో వాళ్ళు నా వీడియోని బ్లాక్ చేసేయండి. మరి దండం పెట్టి మరి కోరుకుంటున్నానండి. ఓకే అండి. ఇప్పుడైతే మనకి డైరెక్టర్లకి మన బెయిల్ రాలేదండి. మనకి మొత్తం కూడా 72 మంది డైరెక్టర్లున్నారు. 48 అకౌంట్లు ఉన్నాయండి. డైరెక్టర్ల బెయిల్ వచ్చితేనే ఆ అకౌంట్లు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయితేనే మీకు అందరికీ కూడా అమౌంట్లు ఇవ్వడానికి. ఓకేనా? ఇవన్నీ కూడా రిలీజ్ అయిన తర్వాత రిటర్న్ ప్రాపర్టీ రావడానికి ఒక 12 రోజులు, 15 రోజులు పడతది. ఇయన్నీ కూడా క్లియర్ అయితేనే మీకు అందరికీ కూడా ఆ పేమెంట్ అనేది ఖచ్చితంగా ఇస్తారండి. మీకు నమ్మకం ఉంటే ఎదురు చూడండి. అర్థమైందా? మీకు నమ్మకం లేకుంటే మీ పని మీరు చేసుకుంటా ఉండండి. అమౌంట్లు వచ్చేటప్పుడు ఖచ్చితంగా 100% మీ అకౌంట్‌లోకి మీ అమౌంట్ అనేది వస్తది. నమ్మినోళ్ళకి నమ్మినంత అంటారు. మనమే నమ్మాలి. ఓకేనా? మనం నమ్మితేనే ఎదుటోళ్ళని నమ్మగలుగుతాం. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే. అక్కడ సిట్యుయేషన్ బట్టి, అక్కడ పరిస్థితులు బట్టి నేను చెప్తున్నానండి. అర్థమైందా? అమౌంట్‌లయితే ఖచ్చితంగా అయితే మీకిస్తారు. మీరు అప్డేట్ ఏందో మీరు చూసుకోవాలి. అంటే అప్డేట్ అక్కడ మొత్తం మన డైరెక్టర్‌లకి బెయిల్ రావాలి. రిటర్న్ ప్రాపర్టీ రావాలి. ఇయన్నీ వచ్చేదానికి టైం పడుతుంది గాబట్టి ఆ టైం పట్టిన తర్వాత మీ అమౌంట్ అనేది మీకిస్తారు. కంపెనీ ఇవ్వనని ఎక్కడ గూడా చెప్పలేదు. ఎండీ గారు గూడా చెప్పలేదు. మన ఎండీ గారు చాలా మంచివారు. మీరు అర్థం చేసుకోండి. ఇంతమందిని పిలిచి మీటింగ్ పెట్టి మీ అమౌంట్లు మీకిస్తానని చేసి మరి చెప్పి మరి పంపించారంటే దాని గౌరవం బట్టి మనం అర్థం చేసుకోవాలి. అక్కడ పరిస్థితులు అలాగ ఉన్నాయండి. ఇప్పుడు నా నా ద్వారాగా జరిగే ఒక విషయం అనుకోండి. ఇతను నా మనిషి అంటే ఏమంటాను? నేను చెప్పినట్టు వాడు వినాలా అంటారు. అక్కడ కూడా కొన్ని సిట్యుయేషన్‌లు అలా జరుగుతున్నాయి కాబట్టి దానికి టైం పడతా ఉంది. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే. మనం చేసుకున్న పని మనం చేసుకుంటా ఉండండి. ఖచ్చితంగా మీకైతే అమౌంట్‌లొస్తాయి. లేట్ అయినా మీ డబ్బులు మీకొస్తాయి. అర్థమైందా? డైరెక్టర్‌లకి బెయిల్ అనేది 13వ తేదీ తెలుస్తుంది. 13వ తేదీ కూడా మనకి హియరింగ్ అనేది రావాలి. బెయిల్ అనేది రావాలని కూడా నేను కోరుకుంటున్నానండి. మీరు కూడా అలాగే కోరుకోండి. ఖచ్చితంగా డైరెక్టర్లు మాట్లాడలేదు, అథారిటీ నంబర్‌లు మాట్లాడలేదు అంటే వాళ్ళకి సిట్యుయేషన్ బట్టి వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. అది కూడా మనం అర్థం చేసుకోవాలా.
అలాగే మన డైరెక్టర్లు ఇద్దరు కూడా మన తిరుపతి గాని, మన విజయవాడ డైరెక్టర్ గాని, మన తిరుపతి డైరెక్టర్ మేడం గాని, ఇద్దరు మేడాలు కూడా మాట్లాడలేదు, అప్డేట్ ఇవ్వలేదని మీరు అందరూ అనుకుంటచ్చు. వాళ్ళు కూడా ఇక్కడ లేరండి. అర్థమైందా? వాళ్ళు మాట్లాడలేని సిచ్యువేషన్. వాళ్ళు మాట్లాడకూడదు కూడా. చిన్న అప్డేట్ వచ్చినా కూడా అదేదైనా మెసేజ్ పోతే మళ్ళీ దాన్ని కూడా ఇంకా మళ్ళీ హియరింగ్ అనేది మళ్ళీ పెంచడం జరుగుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మీ అమౌంట్లు అయితే మీకు వస్తాయి. ఓకేనా? ఇతనేంది చెప్పిందే చెప్తున్నానని మీరు అనుకోవద్దు. అర్థమైందా? కొంతమంది నాకు ఫోన్ చేసి, సార్ మీరు వచ్చిన అప్డేట్ నాకు పెట్టండి, అక్కడ ఏం చెప్తున్నారో అది మాత్రమే నేను పెడతాను. ఓకేనా? ఆడ చెప్పే అప్డేట్ అనేది చిన్న అప్డేట్ అయినా మీకు నేను అందించగలుగుతాను. ఓకేనా? అది కూడా నాకు మీరు నచ్చిన వాళ్ళే చూడండి, దయచేసి చెప్తున్నాను. మొన్న నాకు కాల్ చేసి కూడా చాలా మంది వీడియో పెట్టొద్దన్నారు. అర్థమైందా? ఇది నాకు కరెక్ట్ అనిపించలేదు. నా టీమ్ మెంబర్స్ కోసం నేను ఖచ్చితంగా వీడియో పెడతాను. ఏమా నా నెంబర్ అనేది నా ఫస్ట్ ఛానల్‌లో ఉందనేసి దాని నెంబర్ తీసుకొని అందరూ కూడా నాకు కాల్ చేయడం జరుగుతుంది. ఓకే. చేయండి. ఏదైనా విషయం ఉంటే అడగండి. నాకు తెలిసిన అప్డేట్ అనేది మీకు చెప్తాను. ఓకేనా? నాకు వీలైతే ఫోను అటెండ్ చేసి కూడా మీకు చెప్తాను. ఓకే గాని, అంతేగాని మీరు అట్లనేసి నన్ను మీరు వీడియో పెట్టొద్దు, మీరు పెడితే బాగుండదు, ఇయన్నీ చెప్పడానికి ఏం లేదు. ఓకే అండి. కొంతమంది నా అడ్రెస్ కూడా అడిగారు. నా అడ్రెస్ నేనుండేది చెన్నై అండి. నా సొంత ఊరు కాళహస్తి. కొంతమంది ఏదో చేస్తారంటున్నాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఓకేనా? నేను పెట్టేది వీడియో. అది మీకోసం అయితే నేను పెట్టలేదు. నా టీమ్ మెంబర్స్ కోసం నేను పెట్టుకుంటున్నాను. ఎవరికైతే నచ్చలేదో వాళ్ళు నన్ను బ్లాక్ చేయండి. నా ఛానల్‌ని అన్‌ఫాలో కొట్టండి. అన్‌ఫాలో కొడితే మీరు నా వీడియో అనేది మీకు రాదు. దయచేసి చెప్తున్నాను, ఏ గ్రూప్‌లో కూడా నా వీడియో షేర్ చేయొద్దు. నాకు చాలా బాధేస్తుంది. ఓకేనా? నాకు ఇంట్లో కూడా నాకు ఫ్యామిలీ ఉంది. నాకు పిల్లలున్నారు. నాకు భార్య ఉంది. నాకు డబ్బులు కూడా అవసరం. మీలాగా నేను కూడా బాధపడుతున్నాను. అది మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకుంటారు అని చెప్తున్నాను. ఓకే. నచ్చితే చూడండి. నచ్చకపోతే వదిలేయండి. లాస్ట్ వరకు ఇదే మాట చెప్తున్నానండి. నచ్చితే చూడండి. నచ్చకపోతే పోనీ. ఎందుకంటే ఇంత బాధేస్తుంది. ఒక్కొక్కరు ఇప్పుడు 100కి 97 మంది, 95 మంది నేను చెప్పేది ఓకే సార్. అలాగే మీరు చెప్పింది కరెక్ట్‌గానే ఉన్నది. అక్కడ సిట్యుయేషన్ కూడా ఉందని మాట్లాడుతున్నారు. 100కి ముగ్గురో, ఇద్దరే ఇలా నాకు రాంగ్‌గా మెసేజ్‌లు ఇలా రాంగ్‌గా మాట్లాడుతా ఉన్నారండి. అర్థమైందా? ఆ ముగ్గురు, నలుగురు కూడా నాకు వద్దు. ఓకేనా? మీ ఇంట్లో మీకెట్లా ఫ్యామిలీ ఉందో నాకు అలాగే ఫ్యామిలీ ఉంది. అందరికి బాధలనేది కరెక్ట్‌గా ఉన్నాయి. మీరు పెట్టొద్దు వీడియో నేను పెట్టినంత మాత్రాన ఈళ్ళకి డబ్బులొచ్చేస్తాయా? ఏదో అప్డేట్ నా టీమ్ మెంబర్స్‌కి ఇచ్చుకుంటున్నాను. ఓకేనా? అది నేను యూట్యూబ్ ద్వారాగా ఇచ్చుకుంటున్నాను. కంపెనీ గూడా అందరికి కంపెనీయే. ఏమా? ఈ కంపెనీలో నేను గూడా ఒక మెంబర్స్‌ని. అర్థమవుతుందా? అందువల్ల నా టీమ్ మెంబర్స్‌ని నేను పెట్టుకుంటున్నాను. నచ్చినోళ్ళు చూడండి. నచ్చనోళ్ళు నాకు నా 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 ఛానెల్‌ని అన్‌ఫాలో చేసేయండి. సబ్‌స్క్రైబ్ తీసేయండి. బ్లాక్ చేసేయండి. ఓకే? ఓకే నంబర్స్. నెక్స్ట్ అప్డేట్ ఖచ్చితంగా వస్తే మీకు నేను చెప్తాను. ఓకే? నా టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. హ్మ్. నా నెక్స్ట్ అప్డేట్ ఏదైనా వస్తే మళ్ళీ గూడా నేను వీడియో పెడతాను. ఓకే. థాంక్ యూ. ధన్యవాదాలు. జై మైత్రి.